యాక్చువల్లీ 7 AM షోకే వెళ్దామని అనుకున్నాను. కానీ సడన్‌లీ ఫ్రెండ్ మిడ్‌నైట్ షోకి కూడా టికెట్స్ ఉన్నాయని తేగానే 'ఆయుధ పూజ' చూసిన హైప్‌లో ఎన్టీఆర్ కోసం మిడ్‌నైట్ అయినా పర్లేదని చెప్పి వెళ్ళిపోయాను. అండ్ ఆఫ్ కోర్స్ పర్సనల్లీ నాకు 2 ట్రైలర్స్ కూడా అస్సలు వర్క్ కాలేదు. హైప్ అంతా డౌన్ అయ్యి ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకునేలాగా చేశాయన్నమాట. కానీ ఎన్టీఆర్ గారి గురించి మాత్రమే నేను ఈ సినిమాకి హైప్ అయింది. ఆల్సో అనిరుద్ బీజీఎంకి కూడా. అండ్ కొరటాల శివ ప్రీవియస్ ఆచార్య నేను చూడలేదు కానీ అంతకు ముందు ఫిల్మ్స్ చూసినా ఆయన గురించి అంత హైప్ అవ్వడం ఏం లేదు. ట్రైలర్స్ ప్రకారం నాకు కొద్దిగా డౌన్ అయ్యే ఎక్స్పెక్టేషన్స్. పోతే ఇక సినిమా చూసిన తర్వాత ఫస్ట్ యాక్ట్ లో ఆ స్టోరీని సెట్ చేసుకున్న సెటప్ అయితే పర్ఫెక్ట్లీ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అనమాట. ట్రైలర్స్ లో ఈ పాయింట్స్ పెట్టచ్చు కదా అంటే ఒక హిస్టరీ టైప్ లో ఉంటుంది అనమాట. ఆ స్టోరీ టెల్లింగ్ లో దాన్ని యాడ్ చేయలేదు ఎందుకు? సర్లే అది యాడ్ చేయకపోవడం తోటి ఇక్కడ సర్ప్రైజింగ్ గా కుదిరింది. జనాల్ని సినిమాలోకి ఆ వరల్డ్ బిల్డింగ్ లోకి ఇన్వాల్వ్ చేసిన విధానం పర్ఫెక్ట్ గా కుదిరింది అనమాట. ఎన్టీఆర్ గారి టైటిల్ ఇంట్రో ఉంటుంది, ఆ తర్వాత ఆయన ఇంట్రో, ఆ తర్వాత సిప్ సీక్వెన్స్, ఆ అన్ని సీన్స్ కి అనిరుద్ బీజియం తోటి గూస్ బంప్స్ ని తెప్పించేలాంటి మూమెంట్స్ అనమాట. ఆ తర్వాత సినిమా ఎక్కడా డౌన్ అవ్వదు అనమాట. ఆయుధ పూజ సాంగ్ గానీ అందులో ఎన్టీఆర్ గారి డాన్స్ గానీ పిచ్చ పిచ్చగా మెప్పిస్తాయి ఆడియన్స్ కి. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా బాగా కుదిరింది. అలా హై మూమెంట్స్ తోనే వెళ్తూ ఉంటుంది. దాంతో పాటు మిడ్ పాయింట్స్ లోని ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది కూడా క్యారెక్టర్ ఆర్క్ లోని చాలా బాగా రాసుకున్నాడు. ఎమోషనల్ గా అంత పర్ఫెక్ట్ గా కన్విన్సింగ్ గా కుదిరింది. అఫ్ కోర్స్ ఆ మిడ్ పాయింట్ వరకు కొన్ని రొటీన్ పాయింట్స్ చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా ఆ ప్రొసీడింగ్స్ ని యూనిక్ వేలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోటి యాడ్ చేయడం తోటి మంచి గ్రిప్పింగ్ గా సినిమా అలా వెళ్తుంటది. అండ్ ఫియర్ సాంగ్ గానీ మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ గానీ పడుకున్న పులిని కెలకూడదు అన్నట్టు ఆ సీక్వెన్స్ మాత్రం అద్భుతంగా కుదిరింది. ఆ ఇంటర్వెల్ స్కోర్ వైబ్స్ అనేవి అనిరుద్ గారిలో డిఫరెంట్ వైబ్స్ ఇస్తాయి. ఇక ఆ ఇంటర్వెల్ వరకు ఉన్న హై తోటి నా ఇన్స్టా వాట్సాప్ అన్నిట్లో ఇదే ఫోటో అనమాట. ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ వర్క్ అయిపోయిన రేంజ్ లో సినిమా ఎక్కడా తగ్గలేదు అనిపించింది. పోతే అప్పుడే తొందరపడకండి, సెకండ్ హాఫ్ లోనే మెయిన్ ప్రాబ్లం మొదలైంది. ఎప్పుడైతే సన్ క్యారెక్టర్ నుండి స్టోరీ స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ తోటి ఆ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ ఆ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైని కాస్త తగ్గించే విధమైన డల్ చేసేలాంటి పోర్షన్స్ లా అనిపించే అక్కడ తోటి. యాక్చువల్లీ చాలా టాలీవుడ్ కమర్షియల్ ఫిల్మ్స్ లో ఫస్ట్ హాఫ్ లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అవసరం లేకుండా కామెడీ ఉంటుంది, అక్కడ కమీడియన్ ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, అవన్నీ అవసరం లేని పోర్షన్స్. స్టోరీ ముందుకు వెళ్ళాలి తప్పించి ఇవన్నీ అవసరం లేకుండా ఇరికిస్తారు. ఆ తర్వాత ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది ఓకే. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇంప్రెస్ చేసిన పాయింట్ నన్ను అయితే మాత్రం సైఫ్ అలీ ఖాన్ గారి బైరా క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో యాంటీ హీరోగా ఉంటున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ డెవలప్ అయ్యే ప్రొసీడింగ్స్ చాలా బాగున్నాయి. కానీ దానికి అద్భుతమైన పే ఆఫ్ ఉంటుంది అనుకున్నాను ఫైనల్ యాక్ట్ లో. పోతే ఈయన క్యారెక్టర్ లో డెవలప్మెంట్ తప్పించి సెకండ్ హాఫ్ బాగా డల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ హైప్ ని దించేలాగా. ఏంటండి కొరటాల శివ గారు ఫస్ట్ హాఫ్ లో అంతా బాగానే తీసుకెళ్లారు, సెకండ్ హాఫ్ లో ఎందుకని వర్క్ ఇలా డౌన్ అయింది అని అనిపించింది. ఎనీవే నేను స్టిల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట. అది ఇచ్చే కిక్ ఫస్ట్ హాఫ్ కి మించి ఉంటుంది లేరా అనుకున్నాను కానీ అంత లేదు. ఎందుకంటే బైరా క్యారెక్టర్ కి తన ప్లాన్ కి ఇస్తున్న బిల్డ్ కి అయితే అద్భుతమైన పే ఆఫ్ ఉంటుంది అనుకుంటే ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ బాగా డౌన్ చేసాడు అనమాట. ఇంటర్వ్యూల్ కి డిజైన్ చేసిన ఫైట్ ప్రీ క్లైమాక్స్ లో పెట్టుండాల్సిందే, కిక్ ఇచ్చి ఉండేది. అండ్ ఫిల్మ్ లోని మోస్ట్లీ క్రింజ్ ఫైట్స్ మరీ ఇల్లాజికల్ గా గాల్లో ఎగురుతూ హీరో అలా నడుచుకుంటూ అలాంటివి ఏం లేదు. కానీ కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ ఇల్లాజికల్ అనిపించిన ఫైట్ కొరియోగ్రఫీలో ఒక ఇంటెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్ళాడు కొన్ని సీన్స్ లో, అది బాగా కుదిరింది. సో దానికి మించే ఇంటెన్స్, దాన్ని మ్యాచ్ చేసేలాంటి ఇంటెన్స్ ప్రీ క్లైమాక్స్ లో పెట్టకపోవడం డిసప్పాయింట్మెంట్ అవుతుంది అనమాట. కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ప్రెడిక్టబుల్ గా అనిపించింది. ట్రైలర్స్ చూసినప్పుడే కొంతమందికి సర్ప్రైజింగ్ అనిపించవచ్చు, కానీ క్లిఫ్ హ్యాంగర్ మాత్రం సర్ప్రైజ్ చేసింది నన్ను పర్సనల్లీ. అంటే ఒక ఫిలిం వైబ్స్ ఇచ్చే చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ క్వశ్చన్ మార్క్ అయితే బాగుంది గైస్ పార్ట్ 2 కి ఎందుకు అలా జరిగింది అనే దాని గురించి. క్లిఫ్ హ్యాంగర్ అయితే వర్క్ అవుద్ది అనమాట పార్ట్ 2 హైప్ కి. కానీ పార్ట్ 1 ప్రకారం చూసుకున్నట్టయితే సినిమాని ఒకసారి చూడొచ్చు. సినిమాలో టామ్ జాకో కానీ ప్రకాష్ రాజ్ గారు కానీ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంత డ్యూరేషన్ ఉన్నప్పటికీ అన్ని క్యారెక్టర్స్ కి అంత స్ట్రాంగ్ స్కోప్ ఏం లేదు. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, తర్వాత సైఫ్ అలీ ఖాన్ దే, అండ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ ఎందుకుందో తెలియదు అన్నట్టు. కమర్షియల్ మాస్ ఫిల్మ్స్ లో మీకు తెలిసిందే కదా, హీరోయిన్ ఆటలో అట్టిపోండు. అసలు ఎందుకు ఆ క్యారెక్టర్స్ రాస్తారో నాకు అస్సలు అర్థం కాదు. అవి సినిమాలకి మైనస్లు అవుతున్నాయని చెప్పి ఎప్పుడు రిలీజ్ అవుతారో నాకు తెలియదు. ఎప్పటిలో చూస్తున్నా హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఏదో గ్లామర్ షోకి తప్పించి మినిమం కాదు కదా, కనీసం కాదు కదా, అసలు ఎందుకు ఆ క్యారెక్టర్ వస్తుంది స్క్రీన్ మీదకి, స్కిప్ చేసే ఈ సీన్ అనిపించేలా చేస్తున్నారు. ఇది ఆ పాత్రని రాసిన రైటింగ్స్ లోనే డైరెక్షన్ లోనే ఫాల్ట్ అనమాట. సో ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 7/10. అయితే ఇది టాలీవుడ్ ఫిల్మ్స్ ని కన్సిడర్ చేసుకుని ఇస్తున్న రేటింగే అనమాట. మరి బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తోటి అండ్ హాలీవుడ్ ఫిల్మ్స్ తో కంపేర్ చేయకండి. ఎన్టీఆర్ గారిలో నాకు బాగా నచ్చేది ఆయన పర్ఫార్మెన్స్, డాన్స్ మాత్రమే కాదు ఆయన ఇచ్చిన మాట. టెంపర్ నుండి ఇప్పటిదాకా మినిమం వర్త్ ఉండే ఫిల్మ్సే, అంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం అలానే వస్తున్నాయి. ఏ సినిమా కూడా ఎందుకు చూశాను అనే ఫీల్ నాకు ఎక్కడ రాలేదు. ఈ సినిమా కూడా అదే విధంగా ఒకసారి చూసేయచ్చు అని అనిపించింది. మరి ముఖ్యంగా ట్రైలర్స్ వల్ల నాకు హైప్ ఎక్సైట్మెంట్ డౌన్ అవడం కూడా ఇది ఒక కారణం అయి ఉంటుంది. కామెంట్స్ లో చాలా మంది ఫ్యాన్స్ తిట్టుకోవడానికి వస్తారు, ఇది కూడా సరిపోదు 10/10 ఇవ్వాలని చెప్పి. బట్ నేను నా ప్రొఫెషన్ కి హానెస్ట్ గా ఉండడానికి మాక్సిమం ప్రయత్నిస్తాను ప్రతిసారి కూడా. సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు అనిపించిన హానెస్ట్ రియాక్షన్ ఇది. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలని ఉంది, జనతా గ్యారేజ్ గానీ భరత్ అనే నేను గానీ సెకండ్ హాఫ్ అలా డౌన్ అవుతుంది ఏంటి అనుకునే మూమెంట్స్ లో ఒక డైలాగ్ తోటి ఒక పోర్షన్ తోటి సినిమాని అదే విధంగా లేపుతారు ఆయన రైటింగ్స్ లోని, ఆ ఎలివేషన్ మూమెంట్స్ లోని ఒక యూనిక్ ఫీల్ ఇస్తుంది. ఎమోషన్స్ కూడా వర్క్ అవుతాయి. అలాంటిది సెకండ్ హాఫ్ లో దేవరాకి బాగా వర్క్ అయ్యి ఉంటే బ్లాక్ పోస్టర్ కి అస్సలు తగ్గేది కాదు అనిపించింది.
బట్ స్టిల్ ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా వర్క్ అవుతుంది, కమర్షియల్గా హిట్ అయిపోద్ది అని అనిపించింది ఫిలిం చూసిన తర్వాత. సో మరి చూడాలి. అండ్ అనిరుద్ గారి బీజం అయితే ఆయన స్టైల్లో యూనిక్గా ట్రెండ్ అవుతుందో లేదో తెలియదు కానీ కొద్దిగా టాలీవుడ్ టచ్ ఇచ్చినట్టు అనిపించింది. కొద్దిగా దేవిశ్రీ ప్రసాద్ వైబ్స్, తమన్ వైబ్స్ కూడా ఆయన ఇచ్చిన స్కోర్స్లో కనిపించాయి. ఎనీవే మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ ఫిలిం యొక్క రివ్యూని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.